తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి అధికారులకి గతంలో అమిత్ షా అవార్డులు ఇచ్చారని, దానికి తోడు ఆ అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నాయని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో ఆ అధికారులకి అమిత్ షా గారు అవార్డులు ఇవ్వాల్సి వచ్చింది, ఆ అధికారులకి నయీంకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి అధికారులకి గతంలో అమిత్ షా గారు అవార్డులు ఇచ్చారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. దానికి తోడు ఆ అధికారులకి నయీంకి సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆ అధికారులకి అమిత్ షా గారు ఏ సందర్భంగా అవార్డులు ఇవ్వాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ అధికారులకి నయీంకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అంటే ఏం చెప్తారు? సో విచిత్రంగా ఏంటంటే దొరికినప్పుడే దొంగ, అంతే కదా, దొరకకపోతే దొరలు అన్నట్టుగా ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో శిక్ష అనుభవిస్తున్న రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, శిక్ష అనుభవించడం కాదు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళ గత చరిత్రను చూస్తే ఉత్తమ పోలీసులుగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మెడల్స్ ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ఉంది. మెడల్స్ ఇచ్చారు. గతంలో మెడల్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఉన్నారు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఈ అవార్డులు రివార్డులు ప్రభుత్వాలు ప్రకటించడం, వాళ్ళకి ఇవ్వడం అనే దానికి శాస్త్రీయబద్ధత లేదా ఉందా అనేదే ఇప్పుడు చర్చ వస్తుంది మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫేజ్లోనే అవార్డు వాపసు అని ఒక కార్యక్రమం జరిగింది. అప్పట్లో పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ అవార్డులన్నీ వెనక్కి ఇచ్చారు. ఎందుకంటే దేశంలో అసహనం పెరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఏం తినాలి, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి ఇలాంటివి కూడా మాకు చెప్తున్నారా, మాకు దేశంలో అసహనం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో చాలామంది అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు అవార్డు వాపసు అని చెప్పి చాలామంది అవార్డులు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేశారు, కేంద్ర ప్రభుత్వానికి. మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రకరకాల వాళ్ళకి అవార్డులు ప్రకటిస్తున్నారు. ఆ అవార్డులు ప్రకటించడం వెనక కూడా రాజకీయపరమైనటువంటి సానుకూల అంశాలను చూసుకొని ప్రకటిస్తున్నారు అనేది తరచూ వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. సో దానికి ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి భారతరత్న దగ్గర నుంచి పద్మభూషణ్ ఈ అవార్డుల వెనుక రకరకాల రాజకీయ ఈక్వేషన్స్ని చెప్పారు, చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. సరే, వాటి జోలికి వెళ్లకుండా ప్రతి ఏడాది కూడా ఈ ఉత్తమ పోలీస్ అనే అవార్డులు ఇస్తూ ఉంటారు. ఉత్తమ పోలీసు అవార్డులు, తర్వాత రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సేవా పురస్కారాలు ఏదో ఇస్తూ ఉంటారు. వీటిలో భాగంగా తెలంగాణ నుంచి తమకు కావలసినటువంటి వాళ్ళు తమ చెప్పు చేతల్లో తమ చెప్పినట్టు వినేటువంటి వాళ్ళకి రికమెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఉత్తమ పథకాలను అమిత్ షా ఈ ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో అందించారు. ఇది ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో చిక్కినటువంటి వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ చిక్కినటువంటి పోలీసులో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ నయీం సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళ ప్రమేయం ఉంది. నయీంను అసలు గ్యాంగ్స్టర్గా తయారు చేయడంలో వీళ్ళ యొక్క పరోక్షమైనటువంటి పాత్ర ఉంది, వీళ్ళే ప్రోత్సహించారు అనే దాని మీద ఇప్పుడు మళ్ళా సరికొత్త న్యూస్ వస్తూ ఉంది వీళ్ళ మీద. సో అప్పట్లో నయీం తోటి కలిసి వీళ్ళు కొన్ని దందాలు చేశారు. నయీంను ఒక గ్యాంగ్స్టర్గా క్రియేట్ చేసి భారీగా వీళ్ళు లబ్ధి పొందారు అనేది అప్పట్లోనే వచ్చింది. ఈ న్యూస్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమందిని సస్పెండ్ చేస్తూ కొంతమందిని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీళ్ళు సస్పెన్షన్ నుంచి కూడా తప్పుకున్నారు. వీళ్ళు అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి లైజనింగ్ చేసుకొని వీళ్ళు సేవ్ అయిపోయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో దొరికారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి ఆ న్యూస్, అసలు నయీంతో సంబంధాలు ఏంటి, అసలు ఈ మెడల్స్ వ్యవహారం ఏంటి అనేది ఒక న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే హోంశాఖ మెడల్స్ పొందారు వీళ్ళు. విచిత్రం ఏంటంటే హోంశాఖ పొందారు. ఇది అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ క్యాడర్ అనుకుంటా, మేకల తిరుపతన్న 2017లోనూ వివాదాస్పదంగా మారింది. ఎందుకు మారింది అంటే షాద్నగర్లో 2016లో జరిగిన గ్యాంగ్స్టర్ నయీం సంబంధిత కేసుల దర్యాప్తు కోసం అప్పట్లో ఓ సిట్ను వేశారు. నయీం వ్యవహారాలను అన్ని కోణాల్లోనూ
ఆద్యంతము ఆరా తీసిన సిట్ అధికారులు అతగాడితో అంటగాగిన 40 మంది పోలీసులను గుర్తించారు. అప్పుడు అవును, నయీంతో అంటగాగినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారనేది అప్పుడు సిట్ చేస్తే 40 మంది పోలీసులు తెలియదు. ఈ మేరకు 2017లో అప్పటి డీజీపీ అనురాగ్ శర్మకు సిట్ నివేదిక ఇచ్చింది. ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ 5గురిని సస్పెండ్ చేస్తూ మిగిలిన వారిపైన సమగ్ర విచారణకు ఆదేశించింది. 4గురిని అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేసి మిగిలినటువంటి వాళ్ళ మీద విచారణకు ఆదేశిస్తూ 2017 మే 12న ఉత్తర్వులు జారీ చేశారు ఆయన. ఈ విచారణ ఎదుర్కొన్న అధికారుల్లో అప్పట్లో డిఎస్పీ హోదాలో ఉన్న మేకల తిరుపతన్న ఉన్నాడు. విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో ఈ కేసు నుంచి బయటపడినటువంటి తిరుపతన్న అప్పట్లో ప్రభుత్వాన్ని లైజనింగ్ చేసుకుని బయటపడి పదోన్నతి కూడా పొందాడు. ప్రస్తుతం ఆయన అదనపు అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు, హోదాలో ఉండి ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. తిరుపతన్న గతంలో పంజాగుట్ట ఏసీపీగా కూడా పనిచేశాడు. పంజాగుట్ట ఈ మధ్యకాలంలో ప్రక్షాళన చేశారు, పంజాగుట్టని దాదాపు మొత్తాన్ని మార్చేశారు. అంత వివాదాస్పదమైనటువంటి పోలీస్ స్టేషన్గా మారింది అది. ఇటీవల హైదరాబాద్ నగర భద్రతా విభాగానికి అదనపు డీసీపీగా కూడా బదిలీపై వచ్చాడు ఇటీవల రీసెంట్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత. తిరుపతన్నకు గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు వచ్చింది. ఏంటిది అవార్డు? మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు వచ్చింది తిరుపతన్నకి. సో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న నాయని భుజంగరావు ఇప్పుడు రిమాండ్లో ఉన్న ఆయన నాయని భుజంగరావు కూడా గతంలో సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఈయనకు కూడా 2021లో యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డు ఇచ్చింది. అది విషయం. ఒకళ్ళేమో నయీంకు సంబంధించినటువంటి కేసులో విచారణని ఫేస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కేంద్ర హోంశాఖ వీళ్ళిద్దరికి మెడల్ ఇచ్చింది. తిరుపతన్నకను భుజంగరావు ఇద్దరు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. సో కాబట్టి ఈ మరి నయీంతో లింకులు పెట్టుకొని అప్పటి నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని లైజనింగ్ చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పక్కన పెట్టి పైగా వీళ్ళకి మెడల్స్ ఇప్పించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే పోలీసుల్ని ఏ స్థాయిలో వాళ్ళు ఉపయోగించుకున్నారు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. సో అంటే నయీం కేసుకి ఈ మెడల్కి అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించిన వాటిని కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. కేంద్ర హోంశాఖ వాళ్ళకి మెడల్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏముంది, అప్పుడు మోడీయే కాదు అమిత్ షా మెడల్ ఇచ్చినటువంటి అధికారులు వీళ్ళు పోయి జైల్లో ఉన్నారు. సో అది తెలంగాణ పోలీసు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు పాల్పడ్డాడని అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళు ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది కొలికి రావాలి. మెడల్స్ తీసుకున్నారు వాళ్ళు, పైగా ఉత్తమ పోలీసులుగా. నయీం గ్యాంగ్స్టర్ని తయారు చేయడంలో వీళ్ళ పాత్ర ఉంది. ఇవన్నీ బయటకు వస్తున్నాయి వీళ్ళ పూర్వపరాలు. ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో ఎన్ని వస్తాయో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.